హైదరాబాద్ గచ్చిబౌలిలోని డేటా సెంటర్ అధ్వాన పరిస్థితుల్లో ఉందంటున్నారు సిటీ ప్రజలు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, పెన్షన్లు, ప్రజలకు సంబంధించిన భూముల వివరాలు మీ సేవతో పాటు ప్రభుత్వ పోర్టల్స్, వెబ్ సర్వర్లన్నీ స్టేట్ డేటా సెంటర్లో నిర్వహిస్తున్నారు. ఇంత ముఖ్యమైన వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న డేటా సెంటర్ విషయంలో అధికారులు నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత కీలకమైన డేటా సెంటర్ నిర్వహణపై మరింత సమాచారం హరిత అందిస్తారు. ప్రపంచమంతా టెక్నాలజీ మీదనే నడుస్తుంది. ప్రస్తుతం ఏఐ టెక్నాలజీ కూడా ప్రతి ఒక్కరి జీవితంలో భాగస్వామ్యమైంది. అయితే ఇట్లాంటి టెక్నాలజీని ఉపయోగించుకొని రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాలను అమలు చేస్తుంది. అయితే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు కావచ్చు, పురుషులు, చిన్నపిల్లలు ఎంతమంది ఉన్నారు, ఆధార్ కార్డులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, బ్యాంకులు ఎంతమంది వద్ద ఉన్నాయి, దాంతోపాటు ప్రభుత్వం అమలు చేయాల్సిన పథకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని, డాటా మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంటుంది. అయితే ఇప్పుడు టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఈ డాటా ఇన్ఫర్మేషన్ అనేది చాలా కీలకంగా మారింది. అయితే దీనికోసం ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక డాటా సెంటర్ను మెయింటైన్ చేస్తోంది. ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా అదేవిధంగా ఒక డాటా సెంటర్ని ఏర్పాటు చేసింది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు డాటా సెంటర్ 2011లో ఏర్పాటైంది. దానికి సంబంధించిన మెయిన్ ఆఫీస్ మనకు హైదరాబాద్లోని నానక్రామ్గూడలో ఉంది. ప్రజెంట్ మనము నానక్రామ్గూడలో ఉన్నాము. ఇక్కడ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన డాటా సెంటర్ వద్ద మనం చూడొచ్చు. అయితే ప్రజెంట్ మనకు చూస్తున్నాము, గూగుల్ కావచ్చు, రిలయన్స్ లాంటి కంపెనీలు, వివిధ ఇంటర్నేషనల్, నేషనల్, మల్టీనేషనల్ కంపెనీలు ఇటు డాటాకు సంబంధించి చాలా కీలకమైన ముందడుగులు వేస్తోంది. ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా గూగుల్ తమ ఏఐ డాటా సెంటర్ని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. అయితే ఇప్పటికే హైదరాబాద్ లాంటి మహానగరంలో ఇటు ఐటీ సాఫ్ట్వేర్ డెవలప్ అవుతోంది. ఇక్కడ కూడా మన రాష్ట్రానికి కావాల్సిన డాటా సెంటర్ని సేవ్ చేసుకునేందుకు డాటా సెంటర్ ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. అయితే ఈ డాటా సెంటర్ వద్ద ప్రజెంట్ మనం చూడొచ్చు కొంత సెక్యూరిటీ లోపాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ప్రైవేట్ కంపెనీలకు సంబంధించి చూస్తే కనుక, ఏదైనా క్లౌడ్ డేటాబేస్ కంపెనీలు చూస్తే కనుక చాలా మూడంచెల భద్రత ఉంటుంది. ప్రతి ఒక్కరు ఎవరైనా లోపలికి రావాలన్నా కూడా సెక్యూరిటీ టెక్నాలజీని ఉపయోగిస్తుంటారు. దాంతోపాటు సీసీ కెమెరాల నిఘా ఉంటుంది. ఇటు సెక్యూరిటీ భద్రత కూడా గేట్ వద్ద నుంచే ఎవరు కూడా లోపలికి అనుమతించారు. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించిన కీలక సమాచారాలన్నీ కూడా ఈ డాటా సెంటర్ నుంచే అమలవుతుంటాయి. ముఖ్యంగా ప్రభుత్వ శాఖలకు సంబంధించిన డాటా అంతా కూడా ఒకే చోట భద్రపరుస్తారు. అంటే లైక్ మనకు ఆన్లైన్ సేవలు, ఆధార్ లింక్తో చేసిన సర్టిఫికేట్ వెరిఫికేషన్లు కావచ్చు, అప్లికేషన్లు, నోటిఫికేషన్కి సంబంధించి ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు ఏవైతే మనకు పింఛన్లు కావచ్చు, దాంతోపాటు భూభారతి లాంటి వివిధ శాఖలకు సంబంధించిన సమాచారం, చాలా కీలకమైన సమాచారం అంతా కూడా రాష్ట్రానికి సంబంధించిన డాటా సెంటర్లోనే ఉంటుంది. కానీ అట్లాంటి డాటా సెంటర్ వద్ద ఇటు లోపాలైతే కనిపిస్తున్నాయి. ఈ డాటా సెంటర్ చుట్టూ కూడా కొంత సెక్యూరిటీ లోపం కనిపిస్తుంది. దాంతోపాటు ఈ డాటా సెంటర్ ముందు మనం కేబుల్స్ గమనించవచ్చు. చాలా ఓపెన్గా అన్నీ కూడా కేబుల్స్ బయట మనం చూడొచ్చు. డ్రైనేజీలో మనకు ఈ డాటా సెంటర్కి సంబంధించిన కేబుల్స్ ఉన్నాయి. దాంతోపాటు దీని పక్కనే మనకు కంప్లీట్గా జనరేటర్ కావచ్చు, విద్యుత్ సరఫరా చేసే కేబుల్స్ అన్నీ కూడా ఓపెన్గా ఉండడం, దాంతోపాటు ఈ కొంత సెక్యూరిటీ అయితే మనకి ఇక్కడ కనిపించడం లేదు. అయితే గత ప్రభుత్వాలు దీన్ని పట్టించుకోకపోవడం వల్ల ఇట్లాంటి పరిస్థితి ఏర్పడిందనే విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే ప్రజెంట్ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలలో ఈ డాటా అనేది చాలా కీలకంగా ఉంటుంది. చాలా పటిష్టమైన భద్రత కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న పథకాలు కావచ్చు, గవర్నెన్స్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ కూడా ఇక్కడ నుంచే కావాల్సిన సమాచారాన్ని తీసుకుంటారు. కాబట్టి ఇక్కడ కొంత సెక్యూరిటీ పెంచాల్సిన అవసరం అయితే ఉంది. ప్రజెంట్ ఇటు హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఈ డాటా సెంటర్కు రక్షణ కావచ్చు, భద్రత లేకపోవడం వల్ల కొంత నిరాదరణకైతే గురైంది. ఇప్పటికైనా ఈ డాటా సెంటర్కి సంబంధించి కొంత సేఫ్టీకి సంబంధించిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇట్లాంటి కీలకమైన సమాచారానికి సంబంధించి ఈ సెంటర్స్ కూడా చాలా దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్న ఏరియా మొత్తం కూడా వివిధ సాఫ్ట్వేర్ కంపెనీలు, స్టార్టప్ కంపెనీలు, దాంతోపాటు ఇప్పుడు మనం చూస్తున్న బిల్డింగ్లో కూడా 3-4 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన కంపెనీలు ఈ బిల్డింగ్లో ఉన్నాయి. దాంతోపాటు డాటా సెంటర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడే ఉంటుంది. కాబట్టి కొంత సెక్యూరిటీని పెంచాల్సిన అవసరం ఉందనే విమర్శలు అయితే
వస్తున్నాయి. బయట మనకు బిల్డింగ్ చుట్టూ కూడా ఎట్లాంటి సెక్యూరిటీ కావచ్చు, సీసీ కెమెరాలు కనిపించడం లేదు. దాంతోపాటు ఈ డేటా సెంటర్కు కనెక్ట్ అయ్యే కేబుల్స్ అన్నీ కూడా బయట రోడ్ పైననే ఉండడం, దీనికి సంబంధించిన విద్యుత్ సరఫరా చేసే ట్రాన్స్ఫార్మర్స్ కూడా ఎట్లాంటి రక్షణ లేకుండా ఉండడం కొంత ఇటు అనుమానాలకైతే తావిస్తోంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన దృష్టి సారించి సాంకేతిక నిపుణుల సలహాల మేరకు ఈ డేటా సెంటర్ను మరొక చోటికి మార్చాల్సిన అవసరం ఉందని కూడా ఇటు ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. మొత్తంగా అయితే 2011లో ఏర్పాటు చేసిన ఈ డేటా సెంటర్కి అయితే ఆదరణ కరువైంది. ఇప్పుడు పెరుగుతున్న టెక్నాలజీ కావచ్చు, కొత్త కంపెనీలు వచ్చి ఇక్కడ మన దగ్గర డేటా ఏఐ లాంటి కొత్త సెంటర్స్, హై టెక్నాలజీ సెంటర్స్ కూడా వస్తున్నాయి. ముఖ్యంగా ప్రతి ప్రభుత్వానికి కావచ్చు, ప్రతి గవర్నమెంట్కు డేటా సెంటర్ అనేది చాలా కీలకం. ముఖ్యంగా ప్రభుత్వం ఏదన్నా అమలు చేయాలి పథకాలన్నా కూడా సమాచారం అంతా కూడా ఇక్కడే ఉంటుంది కాబట్టి ఈ సెక్యూరిటీ లోపాలు కూడా ఇటు డేటా చోరీకి గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఇటు ఎక్స్పర్ట్స్ అయితే కోరుతున్నారు. మొత్తంగా అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చాలా కీలకమైన ఈ డేటా సెంటర్కి రక్షణ కల్పించి దాంతోపాటు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కూడా కోరుతున్నారు. కెమెరా పర్సన్ అనిల్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.